పల్లవి వాళ్ళ నాన్న అయితే రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ ఇంటికి వస్తాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హాల్లోనికి వస్తారు. ఇక పరిగెత్తుకుంటూ వచ్చి రాజేంద్ర ప్రసాద్ రా బయటికి, అయినా నీకు నీ కొడుకు ఒక్కడేనా, అక్షయ్ ఒక్కడేనా నీకు కొడుకు, ఆస్తిలో సగం వాటాని తన పేరు మీదే రాసేసావు, ఇంకా ఉన్నవాళ్ళు ఏం కావాలి, అసలు నువ్వెందుకు అలా రాసావు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న అక్షయ్ వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంతలా ఉన్న అక్కడ రాజేంద్ర ప్రసాద్ అయితే ఏంటి నా ఆస్తి నా ఇష్టం, అడగడానికి నువ్వెవరు అని చెప్పి అంటూ ఉంటాడు. అడగడానికి నువ్వెవరా అసలు నీకు అని చెప్పి కలబడడానికి మీదకి వెళ్తూ ఉంటాడు చక్రధర్. అది చూసి అక్కడ ఉన్న అక్షయ్ అయితే మా నాన్ననే కొట్టడానికి వస్తావా, ఎంత ధైర్యం నీకు అని చెప్పి అక్కడ ఉన్న అక్షయ్ అయితే చక్రధర్ చంప పగలగొడతాడు. దాంతో అక్కడ ఉన్న చక్రధర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి అయితే అక్షయ్ దగ్గరకు వచ్చి ఏంటి మా నాన్ననే కొడతావా అని చెప్పి అక్షయ్ని ఇలా కొట్టబోతూ ఉంటుంది. ఇంతలో అక్కడే ఉన్న కమల్ అయితే పల్లవి చెయ్యి అడ్డుకొని పల్లవి చంప పగలగొడతాడు. దాంతో పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి నా చంపే పగలగొడతావా, అసలు నేను ఇంట్లో ఉండడం వల్ల మీరు ఇలా చేస్తున్నారు, ఈ ఇంట్లో ఉండకుండా నిన్ను మా ఇంటికి తీసుకుని వచ్చి నీకు చుక్కలు చూపిస్తాను, నీకు నీ కుటుంబానికి, నువ్వెందుకు మా ఇంటికి రావో నేను చూస్తానని చెప్పి పల్లవి అయితే చాలా కోపంగా తన గదిలోనికి వెళ్ళి తన లగేజ్ని సర్దుకొని తీసుకుని వచ్చి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోవడానికి బయలుదేరుతుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక పల్లవి అలా లగేజ్ తీసుకుని అత్తింటి పుట్టింటికి అయితే వెళ్ళిపోతుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయ్యి ఏం చేయాలో తెలియక మౌనంగా ఉండిపోతారు. ఇక అవని అయితే కంగారు పడుతూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.